ఇంకోటండి చాలా వరకు మనం ఫుడ్‌కి సంబంధించి చూస్తే ఆయిల్ పైన చాలా పెద్ద చర్చ జరుగుతా ఉంటది. ఆయిల్ డేంజర్ అంటారు. ఘీ పర్వాలేదంటారు. ఈ ప్రశ్న ఘీ అనేది పర్వాలేదని ఏ డాక్టర్ గారిని అడిగినా అక్కడి నుంచి ఎస్కేప్ అవుతున్న పరిస్థితే మనకు కనిపిస్తూ ఉంటది. ముఖర్జీ గారు ఏం చెప్తారు? నేను దీంట్లో ఒక పెద్ద వీడియో చేశాను దీని గురించి. నెయ్యి గురించి. అన్‌ఫార్చునేట్‌గా ఏమైందంటే నెయ్యి గురించిన పెద్ద పరిశోధనలు జరగల. ఎందుకు ఓకే. జరగలేదంటే మీకు అమెరికాలో నెయ్యి దొరకదు. హ్మ్. ఇంగ్లాండ్‌లో నెయ్యి దొరకదు. ఆస్ట్రేలియాలో నెయ్యి వాడరు. ప్రపంచం మొత్తం మీద నెయ్యి అనేది వాడేదే ఇండియాలో. ఇంకెక్కడ హ్మ్. వాడరు నెయ్యి. సో, హ్మ్. అందుకోసమని నెయ్యి మీద వాళ్ళు పరిశోధనలు చేయలే. వాళ్ళకి సమస్య కాదది. హ్మ్. మన వాళ్ళు ఏం పరిశోధన చేశారంటే నెయ్యి ఇచ్చిన తర్వాత కొలెస్ట్రాల్ పెరుగుతుందా? తగ్గుతుందా? ఇంతవరకు మాత్రమే చిన్న చిన్న పరిశోధనలు జరిగినాయి. ఒక 40 మందికో, 50 మందికో ఇచ్చి. హ్మ్. అంటే మెడికల్‌గా సైన్స్‌లో మనం చాలా ఎక్కువ మందికి, చాలా ఎక్కువ కాలం చేసిన పరిశోధనలు ఎక్కువగా కరెక్ట్‌గా నమ్ముతాం. అంటే ఇప్పుడు ఒక 1,00,000 మంది మీద చేసి, ఈ 1,00,000 మందికి నెయ్యి ఎక్కువ పోసి, వీళ్ళకి కొలెస్ట్రాల్ ఎలా ఉంది అని చేసిన పరిశోధనలు ఇప్పటిదాకా రాలా. చేసిందంతా ఒక 30, 40 మందికి మాత్రమే పరిశోధన జరిగింది. అది కూడా ఆయుర్వేదంలో చేసే డాక్టర్ గారులే కొంత మేరకు పరిశోధన చేశారు. అంతకుమించి నెయ్యి పైన కంప్లీట్‌గా పరిశోధన జరిగిన ఇది లేదు. అంటే ఒక 10,000 మందికి కనీసం నెయ్యి ఎక్కువ ఇచ్చి, ఒక 10,000 మందికి నెయ్యి ఇవ్వకుండా 2 కలిపి తర్వాత వీళ్ళు 10 సంవత్సరాలలో ఎవరికి గుండె జబ్బు ఎక్కువగా వస్తుంది అనేది ఎవరు పరిశోధన చేసి చూడల. ఓకే. ఇప్పటిదాకా ఎవరు చూడల. కాకపోతే నెయ్యి అనేది ఒక యాస్ ఎ గ్రూప్ అదొక సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌కి సంబంధించింది. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తీసుకుంటే లాంగ్ టర్మ్‌లో మంచిది కాదు గుండెకి అనే విషయం తెలిసింది. సో, ఆ విధంగా మనం ఇప్పటికి దాకా నెయ్యి గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి, రేపొద్దున నెయ్యి తాగితే మంచిది కాదని ఎవరో ఒకళ్ళు చెప్పే అవకాశం ఉంది కాబట్టి, హ్మ్. నెయ్యిని పరిమితంగా తీసుకోమనే నా మనవి. సో, ఎందుకంటే మనం ఇప్పుడు తెలీదు. ఇప్పుడు మనకు తెలీదు. ఇప్పుడు అందరూ తినండి, తినండి, తినండి అని చెప్పేవాళ్ళు సైన్స్ ఆధారంగా చెప్పట్లేదు అది. తినండి పర్వాలేదు. ఎందుకంటే నెయ్యి శ్రేష్టం. లేకపోతే దీంట్లో ఆవు నెయ్యి తింటే ఇంకా మంచిది. ఇట్లా హ్మ్. చెప్పడం తప్ప, ఖచ్చితంగా పరిశోధన చేసి ఈ నెయ్యి తినడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి అనేది ఒక్క పరిశోధన కూడా లేదు. కానీ గుండె జబ్బులు పెరగవు అనే పరిశోధన కూడా ఒక్కటి కూడా లేదు. ఓకే. కాబట్టి మనకిప్పుడున్న ఇన్ఫర్మేషన్ బట్టి మనం కొంత పరిమితంగా తింటే తర్వాత ఎవరు మనల్ని సర్ప్రైజ్ చేసే అవకాశం అయితే ఉండదు.